నేను వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలా వద్దా, సంపాదించాలా వద్దా? లేపి 4 అడుగులు నడిపించరా, నడిచిపోతది. ఏంది నడిచిపోయేది? నడుం పోయింది. మర్యాదగా నేను ఇంటర్వ్యూకి తీసుకుపో. కదలేకపోతుంటే ఎట తీసుకుపోయేది? ఎత్తుకొని తీసుకుపో. అవ్వా అవ్వా, ఎత్తుకుని తీసుకుపోవాలా? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? తీసుకెళ్లేది పక్కింటి పెళ్ళాన్నా, ఆయన పెళ్ళానేగా. ఎత్తుకో. అమ్మా. సరే అమ్మా, ఈ టార్చర్ భరించేదానికంటే బైక్ లో తీసుకుపోయి దింపేసి వచ్చేది బెటర్. ఏంది? బైక్ లో తీసుకుపోయి మళ్ళీ పడగొట్టేసి పూర్తిగా నడుం విరగొట్టేద్దాం అనుకుంటున్నావా? ఇప్పటికే కడుక్కుమంటుంది. బైక్ లో కూర్చోలేను. బయట తాకట్టుకొచ్చిన కార్లు బోల్డ్ ఉన్నాయి కదా, ఏదో ఒక కార్లో తీసుకెళ్ళు. అమ్మా. ఈడ మీకోసం ఏసీ కార్లు పెట్టుకోనుండారు. తాకటికొచ్చిన కార్లు బయట తిప్పితే వాళ్ళు మా మీదకొచ్చి నేను నాడు పోసుకునేదానికా? అదంతా కుదరదు. తాకట్టు పెట్టినోడు ఓర్చుకున్నా మీరు ఓర్వలేరు కదా. నేను కారులో వెళ్తే ఏం చేస్తావు? కర్మ. ఆటోలు ఉన్నాయి కదా, ఆటోలోనైనా తీసుకుపో. ఆటోలో గీటోలో కుదరదు. కావాలంటే సైకిల్ తీసుకుపో. మో, ముందు మీరేదో ఒక డిసైడ్ చేయండి మా. ఎంతసేపు అని మోసుకుంటూ నిలబడేది నేను చెప్తున్నాను కదా, ఆటోలో తీసుకుపో. మో, 2 వీలర్ కాదు 4 వీలర్ కాదమ్మా, 3 వీలర్ లోనే అడ్జస్ట్ అవుతాం. ఆటోలో తీసుకెళ్లిపోయి దింపేసి వస్తా. అమ్మా. కర్మ. ఇదేంటే వాళ్ళిద్దరిని విడదీయడానికి ప్లాన్ వేస్తే వాళ్ళిద్దరు దగ్గరవడానికి కలిసి వస్తుంది. కర్మ, నువ్వు సరిగ్గా ప్లాన్ చేయలా. పాత ఐడియాలు వేసినావు, అది అట్నే ఏడ్చినది. నీ ముసల ఐడియాలు నువ్వును. కన్న తల్లిని పట్టుకుని ముసల్దాన్ని అంటావే నువ్వు? అమ్మా శ్యామలమ్మ, రేపు నెల్లూరులో అందాల పోటీలు జరుగుతున్నాయంట. దానికెందుకు గాల్లే? అట్నే పద. Eureka zaga mika, tokali cycle leka. Eureka zaga mika, tokali cycle leka. Rapapapa, papa, papa, papa. ఏంది మినవుతుండో? ఏందా పిచ్చి పాటలు? పిచ్చి పాటలేంది? పని పాట అన్నారు. సైకిల్ దొక్కే కష్టం తెలియకుండా ఉండాలంటే ఇట్లా ఉత్సాహంగా పాటలు పాడుతూ దొక్కాలా. పాపం, రోజు అంత దూరం సైకిల్ తొక్కాలంటే చాలా కష్టమవుతుందేమో. ఒక్కొక్కడు ఏళ్ళకెళ్ళి జిమ్ లో డబ్బులు కట్టే ఆడికెళ్ళి సైకిల్ దొక్కుతుండారు. మనం జిమ్కి పోయే పని కూడా రోజు సైకిల్ దొక్కానంటే తర్వాత నేను కండల వీరుని అయిపోతా. అన్నింటికి భలే సమర్థించుకుంటావులే. అది సరేగానే, ఇప్పుడు నీకు కావాల్సిన పుస్తకాలు యాడ కొనాలా? బజార్ వీధిలో పుస్తకాల షాప్ ఉంది కదా, అక్కడ దొరుకుతాయంట. అవునా? ఈ టైంకి ఆ షాపులు తెరుతారా మరి? పుస్తకాల షాపులు మాత్రం ముందే తెరుస్తారు. స్కూల్ కి కాలేజ్ కి వెళ్లే వాళ్ళు తీసుకునే ఉంటాయి కదా. అవునేమోలే, నాకేం తెలుసు. మనం ఎప్పుడు పుస్తకాల షాప్ పోయి పుస్తకాలు కొన్నాం? ఏ, నువ్వు కూడా 10th వరకు చదువుకున్నావు కదా? 10th వరకు చదువుకున్నానని బాక 10th వరకు స్కూల్కి పోయినా, అది కూడా 10th ఫెయిల్ 9th పాసు. మరి అప్పటి వరకు అయినా పుస్తకాలు కొనుంటావు కదా. షాపులు ఎన్నింటికి తెరుస్తారో తెలీదా నీకు? భలే చెప్పావు నువ్వు. పుస్తకాలు మేము అడుగున్నాం. ఒక్కసారి కూడా కొనలేదా? పుస్తకాలు కూడా కొనకుండా అసలు స్కూల్ కి ఎలా రానిచ్చారు? అదేందుకు అడుగుతావులే? మా అమ్మ ఎప్పుడైనా పుస్తకాలు కొనిచ్చిందా మాకు? మాకన్నా ముందు చదివిన పిల్లకాయలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర పుస్తకాలు కొని మాకు ఇచ్చేది సెకండ్ హ్యాండిల్లో. సరే, కనీసం నోట్ బుక్స్ అయినా కొనుక్కోవాలి కదా. భలే చెప్పావు నువ్వు. నోట్ బుక్సా? నోట్ బుక్స్ కొనే పనిలా. మరి తక్కువ రేట్లో నోటు పుస్తకాలు రెడీ అవుతాయినా, తెల్ల పేపర్లు ఉంటాయి కదా, అవి కొనే పాపం మా నాయనకు దెబ్బలు వచ్చి నోటు పుస్తకాలు కుట్టించేదా. నవ్వుతున్నావేందమ్మా? అత్తని తలుచుకుంటా ఉంటే నవ్వొస్తా ఉండదు నాకు. నీకు నవ్వు వస్తుంది, మాకైతే అప్పుడు ఏడుపు వచ్చేది. సెకండ్ హ్యాండ్ల పుస్తకాలు, కుట్టిన నోటు పుస్తకాలు తీసుకున్నా స్కూల్కి పోవాలంటే అవమానంగా ఉండేది. అది ఆడపిల్లకాయల దగ్గర అయితే పరువు పోయేదే. ఓహో, అంటే అప్పుడు ఆడపిల్లకాయలు చూసి నవ్వుతారని బాధ. మరంతే కదా, ఆడపిల్లకాయల దగ్గర పప్పిషం కదా. ఎలాంటి వాడికైనా ఆడపిల్లకాయల దగ్గర మాత్రం బిల్డప్లు తక్కువ ఉండవు. మరి అట్నే ఉంటది కదా వయసులో. మరి స్కూల్లో ఏ అమ్మాయి అంటే ఇష్టం నీకు? చచ్చా, అటంతా ఏం లేదు. ఏయ్, స్కూల్ కి వెళ్ళి చదువుకోలేదు అంటున్నావు, మరేం చేసావు?
అందంగా కనిపించే అమ్మాయిల్ని చూస్తూ కూర్చునుంటావు అంతే కదా? చిచి నేను అట్ట చూసేటోని కాదు, హ్మ్. కానీ ఓ పిల్ల మాత్రం నన్ను చూస్తా ఉండేదే. ఓహో, ఒక పిల్ల నిన్ను చూస్తూ ఉండేదా? అబ్బా గిలితావిందే, నేను చూడలే, ఆ పిల్ల చూసేదే. అయినా కూడా ఆ పిల్ల ఎట్టా చూస్తాది? అమ్మే, ఎప్పుడో స్కూల్లో ఎవరో పిల్ల చూసిందంటే నన్ను గిలితేంది నువ్వు? ఆ పిల్ల చూస్తాను. ఆ పిల్ల చూసిన విషయం నీకెలా తెలుసు? చూసే తెలుస్తుంది కదమ్మా. హ్మ్. నువ్వు చూడకపోతే ఆ పిల్ల చూసే విషయం నీకెలా తెలుస్తుంది? ఓయమ్మో, నువ్వు లాజిక్లు పట్టుకుని లాక్కమ్మే. అప్పుడెప్పుడు టీనేజ్ లో ఆడపిల్లకాయలు అట్ట చూసుంటాం గానే ఎప్పుడు తప్పుగా చూడలేదు, తప్పుడు పని చేయలేదు. హ్మ్. ఎంతైనా మీ మగబుద్ధి పోదులే. జాగ్రత్తగా ఉండాలి నేను కూడా. ఏహే, నీ ఆడబుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. నా బంగారం ఉండగా నేను ఎవరిని చూస్తానో, ఎందుకు చూస్తానో? నిజంగా చూడవా? సచ్చినా చూడను. హ్మ్. చూద్దాం. చూద్దులేగానే అసలు ఇదేమైనా నీకు కొంచెమైనా మర్యాదగా ఉండదా? నేనేం చేశాను? నేను డ్రైవర్లా ముందు కూర్చుని తొక్కుతా ఉంటా, నువ్వు వెనక వాండర్లా కూర్చుంటావా? హ్మ్. ఓనర్ మాదిరి నేను వెనకాల కూర్చుని మురిసిపోవడానికి ఇదేమన్నా కారా? సైకిలే కదా? కార్ అయినా సైకిల్ అయినా బండే కదా. ఊళ్ళో జనాలు ఎట్టా సోతా నా పరువు ఏమయ్యేదే? ఆమె ముందుకు వచ్చి కూర్చో. ఆహా, వద్దు. ఇగో ఇట్ట నువ్వు వాండ్రంలా బెళ్ళపేస్తే నేను అస్సలు ఒప్పుకొని ముందుకు వచ్చి కూర్చో. దా దా మ్మ్హ్మ్. దా దామ్మే. ఇది ఇప్పుడు చూసే వాళ్ళకి మనకే కంటికి ఇంపుగా బాగుంటుందా? కాల్స్ పక్కెట్టు అది. ఏయ్, గడ్డం గుచ్చుకుంటుంది. అబ్బా. అబ్బా, నీ బొగ్గలకి నా గడ్డం గురగొరలాడుతుంటే అదో మజా. ఎందుకైనా నువ్వు నన్ను ముందు కూర్చోమంది? కాదమ్మే, ప్రతి మగాడి వెనకాల ఒక ఆడది ఉంటుందనే జనాలు తప్పుగా చెప్పినారు. కానీ ప్రతి ఆడదాని వెనకాల ఓ మగాడు ఉంటాడు, అది నిజం. కావాలంటే చూడు, మీరు కావాలని మేమే మీ ఎంట పడతాం. పుట్టాక అమ్మ కొంగు పట్టుకుని వెనకాలే తిరుగుతుంటాం. పెళ్ళైనాక పెళ్ళం కొంగు పట్టుకుని వెనకాలే తిరుగుతాం. అప్పుడు ఏంది అర్థం? ఆడది ముందుంటదే, మగాడు వెనకాల ఉంటాడా. పైగా నిన్ను ముందుకు నడిపించడానికే నేను నీ వెనకే ఉన్నాననే జనాలకు చెప్పాలి కదా. సింబాలిక్ అన్నమాట. బాగానే ముదిరింది పైత్యం. పైత్యం కాదమ్మి, ప్రేమ. అయ్యో అమ్మా, నొప్పి. మెల్లగా చూస్తాను. ఏంది అరుపులో? ఏదో ప్రసవానికి పోతున్నట్టు. ఎదురుగా వచ్చే వాళ్ళు ఎవరన్నా విన్నారంటే ప్రసవానికి తీసుకుపోతుండవా ఏ హాస్పిటల్ కని అడుగుతారు. గమ్మున నోరు మూసుకుని రామ్మే. ఏంది మేగి అంటున్నావు? మర్యాదగా మాట్లాడు. అమ్మా, పెళ్ళాన్ని మే అనకుండా ఏమండి అంటారా? మేగి అన్నా ఉంటే నాకు చిరాకు వస్తుంది. మర్యాదగా మాట్లాడు, నేర్చుకో. మా ఊళ్ళో అంతే, పెళ్ళాన్ని అట్నే పిలుస్తాం. పెళ్ళాలని అట్నే పిలుస్తావా? ఎంతమంది పెళ్ళాలున్నారేంటి? ఇంకా యూత్ లోనే ఉండవమ్మా, ఎంతమంది పెళ్ళాలైనా వస్తారు. అయినా మనం వీధిలో నడిచిపోతా ఉంటే బయటేసిన ఆడపిల్ల కనురెప్ప ఆర్చకుండా తల దిప్పకుండా ప్రతి అమ్మాయి నన్నే చూస్తుంది తెలుసా. ఏమనుకుంటున్నావు మన గురించి? అవును, ఇంతటి అరవింద స్వామి నెల్లూరులో లేడని. అమ్మా, అవును మే, నెల్లూరు అరవింద స్వామి నేనే. ఏంది ఇప్పుడు? కావాలంటే చూడు, వీధిలో నడిచిపోయినానంటే ఎంతమంది ఆడపిల్లకాయలు మనల్ని కండ్రెప్పేయకుండా చూస్తారో. ఈ డబ్బా కొట్టుకోవడం మాని ముందు ఈ డబ్బా ఆటోని సరిగ్గా నడుపు. ఏంది మే, నా మీదే అరుస్తాడో? ఏదో ఆటో వాడిని అదిలించినట్టు అదిలిస్తుండో? పోతే పోయిందిలే, పాపం కదాన్నే.
డ్రాప్ చేసేదానికి వచ్చిన ఎక్కువ వేషాలు వేయబకమే